గాక. మరి మనం చెప్పుకున్నాం కదండి దేవుని తట్టు, మరి కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలగని చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు ఇంకొక వాక్యం చదువుకుందాం. 123వ దావీదు కీర్తన చూడండి. దావీదు అంటున్నాడు, దావీదు తన తన యాత్రలో అంటున్నాడు చూడండి. ఆకాశమందాసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యజమాని ఎవరండి? మన సృజించిన మన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. మరి ఆయన తట్టు మనం ఎప్పుడు కూడా కనులెత్తున్నాం. ఈ లోకంలో యజమానులు ఒక దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, మన యజమానుల దగ్గర మనము ఆ ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన ఏ విధమైన ఇస్తాడు, ఆయన మంచిది ఇస్తాడు, ఆయన మంచిది ఇస్తే బాగుండు, వాళ్ళకి అది ఇస్తాడు, వీళ్ళకి అది ఇస్తాడు, మాకు కూడా ఇస్తే బాగుండు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తాం. అలాగే దాసీ కన్నులు యజమానురాల తట్టు కూడా చూస్తూ ఉంటాయి కదా. యజమానుని తట్టు చేతి తట్టు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మరి మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు యెహోవా మరి మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి. హల్లెలూయా. నిత్యము కూడా ఆయన తట్టు చూస్తూ మనం ఏమంటున్నాం, కన్నులు ఆకాశమందాసీనుడైన నేను వాడా, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను, నా చేతులు ఎత్తి అడుగుతున్నాను, నాకు సహాయం దయచేయి ప్రభా, నాకు ఈ అవసరం ఉన్నది, నాకు ఆ అవసరం ఉన్నది, నా బిడ్డలను రక్షించు, నా భర్తను మార్చు, త్రాగుబోతులను మార్చు, ఎన్నో రకరకాల మరి ఎన్నో అవసరాలను మనం దేవుని దగ్గర పెడుతూ ఉన్నాం. మన విజ్ఞాపనలన్నీ దేవుడు వింటూ ఉన్నాడు, జవాబులు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, అహంకారులు మరి అహంకారుల మీద అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము భూమి మీదికి అధికముగా వచ్చి ఉన్నది. గర్విష్ఠుల వల్ల ఈ భూమి మీద ఎంత తిరస్కారం వచ్చేసింది చూడండి. గర్విష్ఠులు ఎంతో పొగరుతో మాట్లాడుతూ ఉంటారు. అంత పొగరబోతులను దేవుడు ముక్కుకు తాడేసి ఒక దినాన్న వచ్చి పారేస్తాడు. అది గమనించుకోవట్ల కొద్ది దినములే ఈ యొక్క తిరస్కారము, ఈ గర్వము కూడా. కాబట్టి మమ్మను కరుణింపుము అని దావీదు మహారాజు ఏ విధంగా అయితే చేస్తున్నాడు, మనం కూడా దేవుని దగ్గర దేవా మమ్మల్ని కనుకరించు, దేవా మమ్మల్ని కరుణించు, గర్విష్ఠుల గర్వమును అణచండి దేవా, మరి తిరస్కారుల స్వభావం మార్చండి దేవా అని చెప్పేసి మన శత్రువులను గురించి కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. మరి దేవుని కృపలో మనందరము కూడా మరి ప్రార్థన చేస్తూ విశ్వాసంతో అడిగినట్లయితే దేవుడు సమస్తం చేయగలవాడై ఉన్నాడు.